ఈ ధనమైన ఈ సొమ్మైన నాతో పాటు వస్తుందిలే అనుకుంటాడు. వస్తుందా? ఇల్లు సొమ్ము ఇతర లోపల పాలు పరాయి పాలైపోతుంది. తర్వాత కొడుకు వండినటువంటి తజ్జనమైన వస్తుంది అనుకుంటాడు. ఆ పిండా కూడా వస్తుందా? కాకుల పాలైపోతుంది. అల్ల జీవుడు కాల ఎవడి పాలు. మనలో వెలుగుతున్నటువంటి ఆత్మ మొట్టమొదటిసారిగా వెళ్ళేది ఎక్కడికో తెలుసా? యమధర్మరాజు గారి దగ్గర. చాలా మంది అనుకోవచ్చు, ఏమిటండి హరిదాస్ గారు, మేము ఎన్నో గుడులు కట్టించామండి, గోపురాలు కట్టించామండి, ఇలాంటి కుంభాభిషేక మహోత్సవాల కార్యక్రమాలు జరిపించాము, దాన ధర్మాలు చేశాం, అన్నదాన కార్యక్రమాలు జరిపించామండి, మరి మేము ఎందుకండి నరకానికి వెళ్తాం? ఎంతో పుణ్యం చేసుకున్నాం కదా, మరి స్వర్గానికి వెళ్ళాలి కదా, మరి ఎందుకు నరకానికి వెళ్ళాలి అని మీరందరూ అనుకుంటారేమో. అండి, ఎంత పుణ్యం చేసుకున్నా, ఎంత పాపం చేసినా ప్రతి ఒక్కరము ముందుగా వెళ్ళేది యమధర్మరాజు గారి సన్నిధానానికి. ఆయన నిర్ణయిస్తాడు, మనం పుణ్యం చేశామా పుణ్యలోకాలకు, పాపం చేశామా నరక